ఏంటి సార్ డిఫరెన్స్ పరిపాలనలో ఒడిశాకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేరియేషన్? అక్కడ సమాజం అండి, ఒరిస్సా సమాజము లక్ష్మీదేవి మన సరస్వతి దేవి ఆరాధకులు వాళ్ళు. సరస్వతి ఆరాధకులు అంటే ఏంటి? సాహిత్యం, కళలు, ఆధ్యాత్మికత, మంచితనము, నీతి నియమాలు ఇలాంటివి ఎక్కువ. అంటే మనం పోలిస్తే అక్కడ కూడా చెడ్డవాళ్ళు ఉంటారు, కానీ పర్సంటేజ్ చూసి చాలా తక్కువ జనరల్ గా. ఇక్కడ ఏంటంటే మనం లక్ష్మీ ఆరాధకులు. మనకు కావాల్సింది డబ్బు, అధికారం, అధికారంతో వచ్చిన మదం, తర్వాత నేను చెప్తే పని చేయరా, తర్వాత దేవుడిని ఓన్లీ మన తిరుపతి పోయినా, యాదగిరి గుట్ట పోయినా, ఇంకో దేవుని పోయినా కానీ డీల్ చేసుకోవడానికి పోతాం. స్వామి నేను ఇది ఫలానా చేయబోతున్నాను, నాకు ఇంత లాభం వస్తే నీకు ఇంత ఇస్తాను. దేవుడితో నా డీలే కానీ అక్కడ ఆధ్యాత్మికత కాదు. సో ఇలాంటి తర్వాత కళలు నేను చాలా మంది చెప్తాను. మనము ఇప్పుడు అంటే ఉదాహరణకి చెప్తాను, మీరు పెయింటింగ్ తీసుకొచ్చారనుకోండి, మీరు ఒరియా అతన్ని లేదా బెంగాలీ అతన్ని లేదా తెలుగు వాడిని అక్కడ పెడితే తెలుగు వాడు అడుగుతాడు దీని రేట్ ఎంత అని అడుగుతాడు. కానీ ఒరియా అతను అడుగుతాడు ఇది చాలా బాగుందా, ఇందులో అసలు అర్థం ఏంటి, దీని మీనింగ్ ఏంటి అని అడుగుతాడు. ఇది తేడా అది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇదేనండి. అందుకోసం మన పిల్లలు ఇక్కడ చాలా మంది పాడైపోతారు. మీరు చూడండి, ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఎంతమంది సక్రమంగా ఉన్నారండి? సక్రమంగా ఎవరు? ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు చూసే, తల్లిదండ్రులు ఆచరించే పద్ధతిని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. పిల్లలకి ఏం తెలుసు అండి, మనం ఏం చేస్తాం అదే చేస్తారు వాళ్ళు. సో సార్ మీరు మొత్తం కెరియర్ లో మొత్తం ఒడిశా నుంచే కదా, ఒడిశా తర్వాత మీరు ఒడిశాలో కేంద్ర ప్రభుత్వం రెండు. సో సిబిఐ డైరెక్ట్ గా 2016 లో సిబిఐలో చేరానండి. తర్వాత 2019 వరకు ఉన్నాను, 3.5 years ఉన్నాను. సో వేరియేషన్ ఏం గమనించారు సార్ సిబిఐకి వెళ్ళిన తర్వాత? అంతకు ముందు మీరు రాష్ట్ర కేంద్రం చేసినప్పుడు ఏముండదండి. కాకపోతే అంటే సిబిఐలో మన కొంచెం ప్రెషర్స్, పుల్స్ తక్కువ ఉంటాయి, కానీ కొంచెం ఇన్సులేటెడ్ గా ఉంటాము. కాకపోతే స్టేక్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు వాళ్ళకి. ఈ రాజకీయ ప్రతి వాడు మనల్ని మన పేరు చెప్పుకొని మీరు అమ్మేసుకుంటుంటారు. బంధువులు, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు నాకు నాగేశ్వరరావు గారు తెలుసండి అని మీ పని చేపిస్తామనో, లేకపోతే సిబిఐ బిల్డింగ్ చుట్టూ అక్కడ నువ్వు బయట ఉంటే నీ లోపల పోయేస్తాను అంటాం. సో ఈ విధంగా అది మామూలు. అంతేగాని పెద్ద పనిలో ఏం తేడా ఉండదండి. నీతిగా ఎక్కడేం చేయొచ్చండి. పోలీస్ స్టేషన్లో కూర్చొనైనా ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ అంటే పోలీస్ స్టేషన్లో చేసేది, సిబిఐలో చేసేది ఒకటే, చట్టం ఒకటే. అని కోర్టులు కూడా కాబట్టి స్పెషల్ కోర్టు అని ఉంటుంది. కానీ ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ పని చేయలేం కదా మనం. సమస్య వచ్చింది ఏంటంటే అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కానీ, ఇన్స్పెక్టర్ కానీ, డిఎస్పీని కానీ మనం సక్రమంగా నీతిగానే చేయలేము. ఒకసారి అతను నీతి తప్పాడు అనుకోండి, ఇంకేం నాకెంతో లాభం వస్తుంది దాన్ని కూడా ఆలోచనలు పడిపోతాయి. సో స్టేట్ క్యాడర్ ఒడిశా చేశారు, సివిల్ అక్కడ మన సెంట్రల్ సర్వీస్ లో చేశారు, సిబిఐ ఎస్పెషల్లీ. అక్కడ నార్త్ సౌత్ కొంచెం డీవియేషన్ ఉంటుంది అది ఉంటుందండి ఎక్కడైనా కానీ. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, మన ఇక్కడ ఆంధ్ర తెలంగాణ దాకా ఉండేది. సో ఎక్కడైతే మీకు ఇలాంటి అధికారం కానీ వీటి వచ్చినప్పుడు అది తప్పకుండా ఫీలింగ్స్ అయినా ఉంటాయి. ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్స్, రీజనల్ ఫీలింగ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది సివిల్ సర్వీస్ లో అక్కడ రాణించడం అనేది చాలా కష్టం. ముఖ్యమైన ఇంపార్టెంట్ పోస్టులో సౌత్ ఇండియా నుంచి, లేకపోతే నార్త్ ఇండియా అయితే కొంచెం సులభం. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఆ సబార్డినేట్స్, సీనియర్స్, జూనియర్స్, రిటైర్డ్ పర్సన్, పొలిటీషియన్, వాళ్ళు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ ఏంటంటే అది ఒక ఈకో సిస్టమ్ గ్రూప్ లాగా ఏర్పడి వాళ్ళు ఉంటారు. మన అక్కడ పోయేటికి మనకి కొత్తగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు చాలా తక్కువ, తెలుగు వాళ్ళు కానీ లేదా వాళ్ళు తక్కువ. సో అది ఆ ఇబ్బందులు చాలా చాలా ఉంటాయి. చాలా ఫేస్ చేస్తాం. కాకపోతే ఆ విధంగా ఉండదు, దాన్ని వేరే విధంగా చేస్తుంటారు అన్నట్టు. ఇప్పుడు 1943లో సిబిఐ మొదలైంది. దాన్ని ఎస్పీఈ అనేది స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్. తర్వాత 1963లో దాని పేరు మార్చారు. పేరు మార్చి సిబిఐ అని పేరు 63లో పెట్టారు. అప్పటిదాకా దాన్ని ఎస్పీ, ఇప్పుడు కూడా లీగల్ గా ఎస్పీఏనే. అయితే 1943 నుంచి ఈనాటి వరకు ఇద్దరే సిబిఐ డైరెక్టర్ అండి. ఒకళ్ళకి విజయరామరావు గారు, ఆయన కూడా మా పక్క ఊరే. ఆ తర్వాత నేను ఆయన ఇది పివి నరసింహరావు గారి ప్రధానమంత్రి సమయంలో ఆయన తీసుకెళ్లారు. ఆయన పివి నరసింహరావు గారు ఎందుకంటే తెలుగు వాళ్ళు అంటే బాగుంటుంది అనేది తీసుకెళ్లారు. సో ఆ తర్వాత నేనేమో మామూలు యాదృచ్ఛికంగా మనం అయిపోయాం అన్నట్టు. అని తప్పిస్తే మీరు చూడండి ఎన్నేళ్ళు అయిందండి, 43 అంటే ఇప్పటికెంత
ఎనభై సంవత్సరాల చరిత్రలో అవును. ఇద్దరే సిబిఐ డైరెక్టర్లు. ఈడీలో అయితే ఇంతవరకు ఒక్కడు లేరు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంతే, తెలుగు వాళ్ళు ఇద్దరే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 1960s లోనే ఇప్పుడు మొదలైందండి. అప్పటి నుంచి ఇప్పుడు ఒకళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేరు. ఈడీలో లేరు, ఓన్లీ సిబిఐలో. మీరు అది ఉన్నా కానీ ఇప్పుడు ఏంటంటే మనల్ని పని చేయనీరు, మన మీద అన్ని ఆపాదించడం, అది చేయటం, ఇది చేయటం, ఇది అది మామూలే. మీరు సిబిఐ డైరెక్టర్ కావడానికి అక్కడ కొన్ని అంతకు ముందు మీరు కాకముందు కొంచెం అక్కడేదో కొంచెం డిస్ప్యూట్స్ యాదృచ్ఛికంగా అయిందండి. నేను ఉన్నది కూడా తాత్కాలిక డైరెక్టర్, రెగ్యులర్ డైరెక్టర్ గా ఉండకపోయాను. అక్కడ వాళ్ళిద్దరు నేను నెంబర్ 3 లెవెల్లో ఉన్నాను. నేను నా పైన ఉన్న ఇద్దరు ఒక నెంబర్ 1 నెంబర్ 2 వాళ్ళిద్దరి మధ్యలో తేడాలు వచ్చి ఆ గొడవలు వచ్చి ప్రభుత్వం వాళ్ళిద్దరిని తీసేసిన తర్వాత నేనే మిగిలిపోయాను అన్నట్టు. సో అట్లా అది అయిన తర్వాత సార్ మీరు సుప్రీంకోర్టులో దాకా వెళ్లాల్సి వచ్చింది కదా. అవన్నీ మీకు చెప్పాను కదా, ఏమో ఉంటాయిలేండి. అది కూడా ఇదేనా, సౌత్ నార్త్ దాంట్లో భాగమే అనుకోవచ్చా? కెరీర్ పరంగా మొత్తం వెనుక అలా మీరు బాగా ఫేస్ చేసిన ప్రాబ్లం అదేనా? లేదండి, మన ఉద్యోగంలో మనం ఎక్కడ ముక్సుట్టుకుంటే ఎక్కడైనా ఉంటుంది. అంటే బాగా బాధపడింది మీరు, బాగుండదండి సఫర్ అవ్వటం కానీ. నేను ఏ తప్పు చేయలేదండి, నాకు ఏనాడు బాధ ఉండదు. నేను ఈ రోజు వరకు కూడా నేను సాయంత్రం ఇంటికి పోగానే భోజనం చేసి నాకు వెంటనే నేను మంచం మీద పండుకుంటే 5 నిమిషాలు నిద్రపడుతుంది నాకు. ఈ రోజు కూడా నిద్రపడితే అప్పుడు కూడా అంతే. సో మీ ఆత్మసాక్షి అయితే కరెక్ట్ గా నాకు ఏ నాడు కూడా నాకు ఏం లేదు. అది ఇప్పుడు ఎవరెవరో రాసుకుంటారు, కొంతమంది తెలియక రాస్తారు, కొంతమంది సగం తెలిసి రాస్తారు, సగం తెలియక. కొంతమంది ఏమో ఒక ఏమంటారు ఎజెండా డ్రివెన్, ఒక ఉద్దేశపూర్వకంగా ప్రమేయంగా రాస్తారు. వాళ్ళు రాస్తుంటారు, ఏముందంటే ఎవరికా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేస్తారు. సార్ మొత్తం ఎంటైర్ మీ లైఫ్ లో కానీ కెరీర్ లో కానీ రిగ్రెట్ ఎప్పుడు ఫీల్ కాలేదు? నాకేం లేదండి లైఫ్ లో కూడా. నాకేం అలా చేస్తే బాగుండేది, అందరు ఇలా ఉన్నారు నేనేంటి ఇలా, అలా అలాంటిది ఏం లేదు. రీసెంట్గా మొన్న ఒక ట్వీట్ చేశారు సార్, అంటే వాళ్ళు ఏదో ఎజెండా పెట్టుకొని రాశారు, బట్ నా నీతి నిజాయితీ ఏందనేది చూసుకోండి, నాకు అంతకు మించి ఆస్తులు ఉంటే మీరే తీసేసుకోండి అని. ఇప్పుడైనా ఈ రోజే నేను బ్లాక్ పేపర్ సంతకం పెట్టి ఇచ్చేస్తాను, స్టాంప్ పేపర్ ఎవరు తెచ్చుకొని నేను ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తులు నేను ప్రభుత్వానికి ఇచ్చిన చూపించిన ఆస్తులు కాకుండా ఏ ఒక్క ఉన్నా కానీ మొత్తం మీకే, అదే ఎవ్రీ ఇయర్ సబ్మిట్ చేస్తాను. ఇప్పుడైనా మెచ్చలు మీకు దొరుకుతుంది. సో ఆ ట్వీట్ చూసి మొత్తం చదివాను సార్ నేను కూడా. దాంట్లో పిల్లల విషయం కూడా మెన్షన్ చేశారు. అంటే అది చూసిన తర్వాత కొంత చెయ్యాల్సింది పిల్లలు చేయలేకపోయామేమో అనే భావన ఉన్నా. అది ఏనాడు లేదు. కాకపోతే అంటే మనది సమాజంలో డబ్బుకే ప్రాధాన్యం అనేది అప్పుడు బాగా తెలిసింది అన్నట్టు. ఓకే, ఆ పీరియడ్ లో. ఆ తర్వాత అది అయిపోయింది. అది ఏం లేదు, నాకు ఏమైనా మంచి అల్లుడు ఉన్నాడు, మంచి వియంకుడు, ఇంకేం కావాలండి మనకి.